హాయ్ అండి, మరొక మినీ బ్లాగ్ అనమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మకానా చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం ఒకటి కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలి. మకానా తీసుకునే దాన్ని బట్టి ఆయిల్ పోసుకోవాలండి. అందులో పసుపు, కొంచెం సాల్ట్ వేసి అది కొంచెం డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. తర్వాతకి అయితే మనం మకానాన్ని అందులో వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసినాక కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదా, తర్వాతకి మనం అందులో మకానాన్ని వేసేసి ఇంకా బాగా కిందికి మీదికి ఫ్రై చేయాలండి. సేమ్ టేస్ట్ ఎలా ఉంటుందంటే పాప్కార్న్ తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ అనమాట. చాలా బాగుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటివి. మకానా అనేది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. పిల్లలకి హెల్త్కైనా గ్రోత్కైనా చాలా బెస్ట్ ఇది. అందుకనే పిల్లల కోసమని చేస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళకు కూడా చాలా నచ్చింది. ఇదైతే మనం కూడా తీసుకోవచ్చు, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీన్ని తెలుగులో ఏమంటారంటే తామర గింజలని అంటారండి. మకానా అంటే తెలియని వాళ్ళు తామర గింజలని అంటే ఇస్తారనమాట ఎక్కడికి వెళ్ళినా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను అనమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చిన్నామ ఇష్టంగా తిన్నది కానీ పెద్దామ్మకి అయితే నచ్చలేదంట. ఇందులో ఇంకా వెరైటీ కూడా ఉంటుందన్నమాట. మనం పల్లిపట్టి చేసుకునే విధానం ఎట్లనో బెల్లం పానకం ఎట్లయితే పడతామో సేమ్ అట్లనే బెల్లంతో ఇట్లా పానకం బట్టి ఇవి అందులో వేసి మకానాని అందులో కలిపి కూడా తీసుకోవచ్చు. అట్లా కూడా ఒక వెరైటీ అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. దీనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా పిల్లలకైతే ఇచ్చానమాట. చూడండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మా చిన్ని అయితే సూపర్ అంటుంది, తనకు చాలా నచ్చిందంట. ఇదే అనమాట వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.